Psalm 84, we are reading responsively and prayerfully, please. 84వ కీర్తనను ప్రార్థన పూర్వకముగా మార్చి చదువుకుందాం. Yes, Lord. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమా, దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్ష్యింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. Shall we look to the Lord for His grace? దేవుని కృప కొరకై ప్రభు వైపు చూద్దాం. Our loving and living Heavenly Father, in the exalted name of Lord Jesus Christ, we draw nigh Thy most holy presence in Thy sanctuary with heartful of adoration, praises, worship and thanksgiving. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క హెచ్చించబడినటువంటి నామమున మేమును స్తుతిస్తూ, మేమును ఆరాధిస్తూ, మేమును గణపరుస్తూ, మా యొక్క హృదయాలన్నీ ఐక్యపరుచుకుంటూ మీ యొక్క పరిశుద్ధాలయ సన్నిధికి ప్రభువా మేము వస్తున్నాం. We bring ourselves in this place under the victory of the sprinkling of the precious blood of the everlasting covenant, even the blood of Lord Jesus Christ. ప్రభువా, మమ్మును ఈ స్థలమునంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయం అనుగ్రహించే రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. We rebuke and bind all the seen and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క హెచ్చించబడిన నామమున శత్రువు యొక్క అదృశ్యమైన అదృశ్య కార్యములన్నిటిని గద్దిస్తున్నాం. We pray that Thou wilt welcome everyone who has come into Thy presence and let none go away empty from Thy presence. ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధికి ఆహ్వానిస్తున్నాము. ఎవరు కూడా ఖాళీగా ఈ స్థలం నుండి వెళ్లకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. Thy presence may be real. ప్రభువా, మీ సన్నిధి నిజముగా మేము అనుభవించుదుము గాక. Rend the heavens and come down so that mountains may flow down in Thy presence. ప్రభువా, మీ యొక్క సన్నిధిలో ఆకాశము పరలోకం మా మధ్యకి దిగి వచ్చినట్లుగా, పర్వతాలు తొలగిపోయినట్లుగా, తత్తరిల్లినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. And we may see Thy glory. ప్రభువా, మేము మీ మహిమను చూచుదుము గాక. Individually, every one of us without exception may hear Thy small still loving voice. ప్రభువా, వ్యక్తిగతముగా ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరము మీ యొక్క మెల్లనైన స్వరము విందుము గాక. And send Thy cleansing and separating fire from above. ప్రభువా, మా కొరకై పవిత్రపరిచే, ప్రత్యేకపరిచే మీ యొక్క అగ్నిని పైనుండి పంపించమని ప్రార్థిస్తున్నాం. Thy word may go with all clarity, authority. ప్రభువా, మీ యొక్క వాక్యము ఎంతో స్పష్టముగాను అధికారికముగాను వచ్చినట్లుగా చేయండి. Keep all of our thoughts under Thy captivity. ప్రభువా, మా యొక్క తలంపులన్నిటిని కూడా మీ చెరలో ఉంచండి. According to 1 John 2:27, keep us all in Thy unction. ప్రభువా, మొదటి యోహాను 2:27 ప్రకారముగా మమ్మల్ందరినీ మీ యొక్క అభిషేకంలో ఉంచండి. According to Exodus 4:12, give us both Thy utterance. నిర్గమకాండము 4:12 ప్రకారముగా మా ఇరువురికి మీ ఉచ్చారణ అనుగ్రహించండి. We may not be only hearers and speakers, but we may be doers of Thy word. ప్రభువా, మేము కేవలము వాక్యం వినువారముగా, వాక్యం బోధించువారముగా ఉండకుండా వాక్య ప్రకారముగా చేయువారినిగా మమ్మల్ని చేయండి. We give Thee all the glory and pray with thanksgiving in the exalted name, which is above every other name, even the name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యున్నతంగా హెచ్చించబడిన నామమున, అన్నిటికంటే పైనామమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. The Lord has been speaking to us in all the meetings from the theme verse in Romans chapter 8 verse 37. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనములో ఉన్నటువంటి ఆ మూలాంశములో నుండి అన్ని వర్తమానాలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. It is our loving Lord's desire that all of us should be more than conquerors. మనలో ప్రతి ఒక్కరము కూడా
అత్యధిక విజయులముగా ఉండాలని మన ప్రేమగల దేవుడు ఆశిస్తున్నాడు. For that he paid a very high price. దాని కొరకు ఆయన చాలా ఉన్నతమైన క్రయమును చెల్లించాడు. He died on the cross and shed his precious blood. He was buried and he rose again. కల్వరి శిలువలో ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. Even now he is interceding for each one of us in heaven day and night. ఇప్పుడు కూడా ఆయన పరలోకములో నీ కొరకు నా కొరకు రాత్రింబగళ్ళు విజ్ఞాపన చేస్తున్నాడు. He is going to come back again to receive us unto himself. ఆయన మళ్ళీ మనల్ని తన యొద్దకు తీసుకొని వెళ్ళటానికి రానయ్యున్నాడు. He has prepared for each one of us in glory or eternity for our enjoyment. మన ఆనందం కొరకు మనం అనుభవించటానికి ఆ నిత్యత్వము మహిమలో గడపాలని మన కొరకు కావలసిన సదుపాయాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. And the counsels of God can be fulfilled in our lives only through salvation. రక్షణ ద్వారానే ఈ దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరుతాయి. It is so great salvation, even eternity will not be enough to explain that. చూడండి, ఈ గొప్ప రక్షణ ఎంత గొప్పదో నిత్యత్వం అంతా కూడా వివరించినా దాన్ని పూర్తిగా వివరించలేం. That is why we have seen from Psalm 32 on the first day about the importance of repentance, confession and faith on the finished work of the Lord and to receive him as our Lord and Savior. ఆ కారణాన్ని బట్టి కీర్తన 32లో మొదటి దినాన మనం చూస్తూ వచ్చాం. ఈ పశ్చాత్తాపం, మారు మనసు, విశ్వాసము అది ఒక విశ్వాస జీవితంలో ఎంత గొప్పదో ఎంత ప్రాముఖ్యమైనదో మనము నేర్చుకుంటూ వచ్చాం. Secondly, from Psalm 23 we have seen the greatness of our Lord Jesus Christ and how he should be not only seen in our life, and he should be the supremost person in our life. చూడండి, రెండవదిగా కీర్తన 23లో నుండి మనం చూస్తూ వచ్చాము. ఆయన ఎంతో గొప్పవాడు. మన జీవితాల్లో ఆయన కనబడేవాడుగా మాత్రమే కాకుండా మన జీవితాల్లో ఆయన అత్యున్నతమైన వాడుగా ఉండాలి అని మనం చూస్తూ వచ్చాం. Somebody said there are three kinds of Christians in the world. ప్రపంచంలో 3 రకాల క్రైస్తవులు ఉంటారు అని ఒక ఆయన చెప్పాడు. In some believers' life, the Lord Jesus Christ is present. కొంతమంది విశ్వాసుల జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు. In some others' life, he is prominent. కొందరి జీవితాల్లో ఆయన ముఖ్యుడుగా ఉంటాడు. But only in few believers' life, he is preeminent. అయితే కొందరు విశ్వాసుల జీవితాల్లో మాత్రమే ఆయన అతి ప్రాముఖ్యమైన వాడుగా ఉంటాడు. Our victorious life and our being more than conquerors and our usefulness in this world and our eternal blessing, everything depend upon what place we give to the Lord Jesus Christ in our life. చూడండి, మన విజయవంతమైన జీవితం అత్యధికముగా విజయులముగా ఉంటామా లేదా అన్న విషయం, ఈ లోకంలో మనం ఏ రీతిగా పనికి వస్తామన్న విషయాలు, నిత్యత్వములో మనం పొందే ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుకి ఎటువంటి స్థానాన్ని మనం ఇస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంటాయి. And the third morning today, by God's grace, we are in Psalm 84. ఈ దినమున మూడవ దినమున దేవుని కృపను బట్టి కీర్తన 84 నుండి మనం చూసుకుందాం. To make us more than conquerors, the Lord in his great wisdom and unimaginable working for us has provided the sanctuary. చూడండి, మనల్ని అత్యధిక విజయులనుగా చేయటానికి దేవుడు తన అనాది సంకల్పము చొప్పున తన అపరిమితమైన జ్ఞానాన్ని బట్టి మన కొరకు పరిశుద్ధాలయమును ఆయన ఇచ్చినాడు. Our growth and maturity, our ministry and our usefulness all depend upon how we relate to God's thought concerning this sanctuary. చూడండి, మన యొక్క ఎదుగుదల, మనం పరిచర్యలో వాడబడుట, ఇవన్నీ కూడా మనము దేవుని మందిరానికి ఆ తలంపు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానికి ఎలాగో ఈవిడి పని చేస్తామో దానితో అవి అతికి ఉన్నాయి. In the New Testament we find two kinds of churches. కొత్త నిబంధనలో 2 రకాల సంఘాలు మనం చూస్తున్నాం. The first church we find at the time of our salvation, according to 1 Corinthians 12:13, the Lord Jesus Christ by the Holy Spirit has baptized us into his body, the church. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనాన్ని అనుసరించి మనం చూస్తున్నాము. మనము రక్షణ పొందిన దినమున ఆ రక్షణలో మనలను యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరములోనికి ఆయన మనల్ని బాప్తిసం ఇస్తున్నాడు, లేక ఆయన శరీరంలో సంఘములో చేరుస్తున్నాడు By the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. And this body, this church is the unseen church spread out throughout the whole world. To understand, we call it as the universal church. ఈ యొక్క సంఘము లేక ఈ యొక్క శరీరము ఇది అదృశ్యంగా కనబడకుండా లోకమంతా కూడా వ్యాపించి ఉంది కాబట్టి దానిని సార్వత్రిక సంఘము అని మనము పిలుస్తున్నాం. All of us, in whatever places we were born, in whatever country we were born,
whatever language group we may belong to, whatever may be the cultural differences, all are made into one by partaking into this one body, one church, which is the universal church at the time of our rebirth. కాబట్టి మనము ఏ భాష మాట్లాడే వారమైనా, ఏ దేశములో జన్మించిన వారమైనా, ఎటువంటి సంస్కృతిలో పెరిగినటువంటి వారమైనా, మనమందరం కూడా మనం తిరిగి జన్మించినప్పుడు ఈ యొక్క సంఘములో, సార్వత్రిక సంఘములో చేర్చబడుతున్నాం. Secondly, there is another church we find in Acts chapter 2 verse 47. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనములో మరొక సంఘాన్ని మనం చూస్తున్నాం. The Lord added unto the church daily such as should be saved. రక్షణ పొందినటువంటి వారిని దేవుడు అనుదినము ఈ సంఘముతో చేరుస్తూ వచ్చాడు. Now what is that church? ఇది ఈ సంఘము ఏం సంఘము? This church is the local church. ఈ సంఘము స్థానిక సంఘము. Under the headship of the Lord Jesus Christ, locally the believers gather for 5 things. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వములో స్థానిక సంఘము ఈ రీతిగా చేరి వస్తా ఉంది. They gather for 5 important things. 5 ప్రాముఖ్యమైన విషయాల కొరకు చేరి వస్తా ఉన్నారు. And they come together for apostles' doctrine, that is the pure word of God. అపోస్తుల బోధ, స్వచ్ఛమైన దేవుని వాక్యము కొరకు వాళ్ళు వస్తా ఉన్నారు. Secondly, for fellowship. రెండవది సహవాసం కొరకు చేరి వస్తా ఉన్నారు. We are all equally important, equally necessary, and we relate to each other as a family. చూడండి, అందరూ సమముగా కావలసిన వారు, అవసరమైన వారు, మనమందరము ఒకరినొకరము కుటుంబ సభ్యులముగా ఎంచుకుంటున్నాం. There is no difference between us. మన మధ్య ఎటువంటి భేదము లేదు. We belong to a family. మనమందరం కూడా ఒక కుటుంబానికి చెందినవారు. My brother's joy is my joy. నా సహోదరుని సంతోషమే నా ఆనందం. My brother's problem is my problem. నా సహోదరునికి ఉన్న సమస్య అది నాకు కూడా సమస్య. My difficulty is his difficulty. నాకున్న కష్టము అది ఆయనకు కూడా ఉన్న కష్టమే. Same way with the sisters. అదే రీతిగా సహోదరుల విషయంలో We కూడా all belong to one family. Unless we have this fellowship principle, we will lack in our Christian life. కాబట్టి మనం అందరం కూడా ఒకే కుటుంబముగా ఉంటున్నాం. ఈ యొక్క సహవాసం అనే నియమము లేకపోతే మన క్రైస్తవ జీవితంలో ఎంతో కొరత కలిగి ఉంటాం. And then in breaking of bread. మూడవదిగా రొట్టె విరుచుట వాళ్ళు కలిగి ఉంటున్నారు. And when I look back in my own Christian life, the bread breaking time, the Lord's table time, was a time when the Lord answered many of my questions, pointed out many of my failures, and restored me during the time of Lord's table. నా స్వంత జీవితంలో నేను చూసుకున్నట్లయితే ఈ రొట్టె విరుచుట సమయంలో దేవుడు నా అనేక ప్రశ్నలకు, సమస్యలకు జవాబిచ్చినాడు. అనేక ప్రశ్నలు దేవుడు నన్ను వేసినాడు. అనేక మార్లు దేవుడు తన యొద్దకు తిరిగి సమకూర్చుకోవటానికి ఆ సమయాన్ని ప్రభు వాడుకుంటూ వచ్చాడు. His presence is so close to us. It is a solemn time when we come together to remember Him. ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ఆ రీతిగా మనము కలిసి వచ్చే ఆ సమయము ఎంతో గంభీరమైన సమయము. ఆ సమయంలో దేవుని సన్నిధిని ఎంతో సాన్నిహిత్యముగా మనం అనుభవిస్తాం. Great will be our loss if we do not regularly, worthily, systematically take part in the Lord's table. క్రమముగా, యోగ్యముగా, క్రమమైన పద్ధతిలో ప్రభు బలలో మనము పాల్గొనకపోతే మనం ఎంతో గొప్ప నష్టాన్ని పొందే వారంగా ఉంటాం. And fourthly, it is for praising God and for prayers we come together as a church. నాలుగవదిగా దేవుణ్ణి స్తుతించటానికి, ప్రార్థించటానికి సంఘముగా మనం చేరి వస్తాం. We may praise God in our home. మన ఇంట్లో మనం ప్రభువును స్తుతించవచ్చు. We may pray to God feeling His presence in our own room. మన స్వంత గదుల్లో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ప్రభువును ఆరాధించవచ్చు. But His special presence is in the midst of God's people. Nothing can replace it. దేవుని ప్రజల మధ్య ఆయన ఒక సన్నిధి ప్రత్యేకంగా ఉంది. దానిని మనము దేనితో కూడా పోల్చలేం. We find it in Matthew's Gospel chapter 18 verse 20 in the words of Lord Jesus Christ. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనములో యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటల్లోనే ఆ సత్యాన్ని Where గ్రహించగలుగుతాం. 2 or 3 are gathered together, there am I in their midst. ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు చెప్పాడు. And Revelation chapter 1 verse 13. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. In the midst of the 7 candlesticks, one like unto the Son of Man, clothed with a garment down to the foot. ప్రకటన 1:13 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. Where do we find this great Savior of ours
in resurrected glory. చూడండి ఇక్కడ మన గొప్ప రక్షకుడు ఆయన పునరుత్థానుడై లేచినటువంటి ఆ మహిమలో మనం చూస్తున్నాం. In the midst of the 7 golden candlesticks, in other words, in the midst of the church. ఇక్కడ 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే సంఘము మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. That is why we should never be late for worshiping the Lord on the Lord's day in the house of the Lord. ఆ కారణాన్ని బట్టి ప్రభు దినాన్న ప్రభు మందిరములో ప్రభును ఆరాధించే విషయంలో ఎన్నడూ మనం ఆలస్యం చేయరాదు. And also on the prayer day as a church, whether we feel encouraged or whether we feel discouraged, we don't care for our feeling. We come under his headship and we pray with power together in his name. అలాగే సంఘ ప్రార్థన దినాన్న కూడా మనకు అక్కడ ప్రోత్సాహకరంగా ఉన్నా మనకు నిరుత్సాహకరంగా ఉన్నా మన అనుభూతుల పైన కాకుండా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వానికి లోబడి ఆయన ఆధీనంలో ఉంటూ సంఘ ప్రార్థనలో ఆయన నామమున ప్రార్థించే వారముగా మనం చేరి రావాలి. Whom God blessed, whom God used mightily in later years. When they were young people, they were found in every service of the church. చూడండి చిన్న ప్రాయంలో బాల్యంలో మందిరంలో జరిగే ప్రతి కూడికకు ఎవరైతే హాజరవుతూ వచ్చినారో అటు వారిని తర్వాతి దశలో దేవుడు ఎంతో బలముగా గొప్పగా వాడుకుంటూ వచ్చాడు. And now we are coming to see 3 important things in Psalm 84. ఇప్పుడు కీర్తన 84లో 3 ప్రాముఖ్యమైన సత్యాలు చూస్తాం. And first of all, we find that the psalmist is crying in verse 2, my soul longeth, yea, even fainteth, for the courts of the Lord, my heart and my flesh crieth out for the living God. మొట్టమొదట 2వ వచనంలో మనం చూస్తా ఉన్నాం కీర్తనకారుడు ఆయన కేకలు వేస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. Dear young brothers and sisters, ప్రియ యవన సహోదరులారా సహోదరులారా, there is a vacuum in human heart which can be filled only by God. మానవుని హృదయంలో ఒక ఖాళీ స్థలం ఉన్నది, దాంట్లో కేవలము దేవుడు మాత్రమే ఇమడగలడు. No pleasure can fill it. ఎటువంటి ఏ సంతోషం కూడా దాన్ని పూరించదు. Popularity, name and fame cannot fill it. పేరు ప్రఖ్యాతులు ఆ స్థలాన్ని పూర్తి చేయవు. No person can fill it. ఏ వ్యక్తి కూడా ఆ స్థానాన్ని నింపలేడు. No pleasure can fill it. ఎటువంటి ఆనందము భోగము ఆ స్థానాన్ని నింపలేదు. Nothing of the property and plenty can fill the vacuum. మనకుండే ఆస్తులు సంపద ఏది కూడా మన హృదయంలో ఉన్న ఖాళీ స్థలాన్ని నింపలేవు. That vacuum can be filled only by God. ఆ ఖాళీ స్థలము కేవలము దేవుడు మాత్రమే నింపగలడు. And many people who were wealthy, who were famous, who were well placed in life, and they had all they wanted, they confessed that they were feeling empty within. ఈ లోకములో అనేక మంది ఎంతో ఐశ్వర్యవంతులు, ఈ లోకములో మంచి స్థానాన్ని వహించిన వారు, తాము కావలసినవన్నిటిని పొందినటువంటి వారు తమ జీవితంలో ఇన్ని కలిగి ఉన్నా మా జీవితంలో ఏదో లోటును ఖాళీ స్థానాన్ని ఇంకా మేము అనుభవిస్తున్నామని వాళ్ళు సాక్ష్యం ఇచ్చి చెప్పారు. Turning to Psalm 42. 42వ కీర్తన చూద్దాం. Psalm 42. 42వ కీర్తన And verses 1 and 2. మొదటి 2 వచనాలు. As the hart panteth after the water brook, so panteth my soul after thee, O God. My soul thirsteth for God, for the living God. When shall I come and appear before God? 42వ కీర్తన మొదటి 2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. This hart or deer in the jungle, when they are thirsty, they would not drink from dirty pool of standing water. చూడండి ఇక్కడ దుప్పి దానికి దాహం వేసినప్పుడు ఎక్కడో ఆగి ఉన్నటువంటి నీళ్లు, నిలువగా ఉన్నటువంటి నీళ్లను, ఆ మురికి నీళ్లను అది తాగదు. However thirsty they may be, they would be running till they find a running brook. ఈ దుప్పులు అవి ఎంత దాహముగా ఉన్నా గానీ ఇటువంటి నీళ్లు త్రాగకుండా అవి పరిగెడుతూ పోతాయి. ఎక్కడైతే ప్రవహిస్తున్నటువంటి నీళ్లు ఉంటాయో అట్టి నీళ్లు దొరికే వరకు కూడా అవి వెళ్తాయి. They look for only fresh water. అవి ఎప్పుడు కూడా తాజాగా ఉన్న నీళ్ల కొరకే చూస్తాయి. We are not what we are seen outside. చూడండి మేము బయటికి కనబడుతున్నామే ఈ రీతిగా ఉన్నవారం కాదు. There is a soul inside. లోపట ప్రాణం ఉంది. That soul
thirst for God, nothing of this dirty pool called world can satisfy you. చూడండి, ఈ యొక్క ప్రాణము అనేది ఈ లోకములో ఉన్న ఏ ఆ మురికి నీళ్ళ వంటి దానితో తృప్తి పడదు. ఈ ప్రాణము ఎల్లప్పుడూ దేవుని కొరకు ఆశ కలిగి తృష్ణగొని ఉంటుంది. And how can be satisfied with God? మరి దేవుని నుండి ఏ రీతిగా ఈ తృప్తిని పొందగలుగుతాం? We can have the fullness of God only in the house of God. దేవుని యొక్క పరిపూర్ణతను దేవుని మందిరములోనే మనం పొందగలుగుతాం. And that is why verse 1, how amiable are the tabernacles, O Lord of hosts, Psalm 84 verse 1. అందుకే మొదటి వచనంలో కీర్తన 84 మొదటి వచనంలో అంటాడు, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. My soul longeth, yea, even fainteth for the courts of the Lord. Verse 2 first part. రెండవ వచనంలో మొదటి భాగం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. So there is the first important thing what the sanctuary offers to us as believers is satisfaction. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాలయము మందిరము విశ్వాసికి అనుగ్రహించే మొట్టమొదటి సంగతి ఏంటంటే సంతృప్తిని ఇచ్చేదిగా ఉంది. Are you satisfied in your life? నీ జీవితంలో నీవు సంతృప్తి కలిగి ఉంటున్నావా? Is there a vacuum? నీ హృదయంలో ఖాళీ స్థలం ఉందా? Still you are searching and longing for something? నీవు ఇంకా దేని కొరకు వెతుకుతూ ఉన్నావా? On the authority of God's word, let us tell you that you have not found time for God's word. You have not given importance for God's house. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మీతో చెప్తున్నా, నీవు ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుని వాక్యానికి దేవుని మందిరానికి నీవు ప్రాముఖ్యతను ఇవ్వలేదని అర్థం. As we learn to spend time and appreciate God's house, the church, then satisfaction comes. దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో మనం కూర్చొని దేవుని మందిరాన్ని మనము గణపరుస్తున్నట్లయితే అప్పుడే మన జీవితాల్లో సంతృప్తిని మనం పొందగలుగుతాం. We don't care who the preacher is. బోధకుడు ఎవరా అనేది మనం పట్టించుకోకూడదు. We don't look how the singing is and who is singing, what instruments are there. పాటలు ఏ రీతిగా వాడుతున్నారు, ఎవరు వాడుతున్నారు, ఎటువంటి వాయిద్యాలు వాయిస్తున్నారు అనేవి మనం పట్టించుకోరాదు. We come to the house of God for the presence of God. మనము దేవుని మందిరానికి వచ్చేది దేవుని సన్నిధి కొరకు. Now verse 3. ఇప్పుడు మూడో వచనం, And nothing in word of God is superfluous. Everything has a deep meaning. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఏ మాట కూడా ఏదో పైపైన ఊరికి చెప్పింది కాదు, ప్రతి దానికి లోతైన అర్థం ఉంది. Verse 3. మూడవ వచనం, Yea, the sparrow hath found an house, and the swallow a nest for herself, where she may lay her young, even thine altars, O Lord of hosts, my King and my God. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. When we think about the house of God, దేవుని మందిరాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు why this sparrow and swallow are mentioned? ఎందుకు ఇక్కడ పిచ్చుకలు వానకోవెల అని వీటిని గురించి చెప్తా ఉన్నాడు? These two birds are always dissatisfied birds. చూడండి, ఈ రెండు పక్షులు ఎప్పుడు కూడా తృప్తి పొందని పక్షులుగా ఉంటున్నాయి. And this sparrow is a chirping bird. Kichi 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 kichi, like that it will be making ఈ యొక్క noise. పిచ్చుకలు ఎప్పుడు ఆ రీతిగా చిక 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 శబ్దం చేస్తూ తిరుగులాడుతూ ఉంటాయి. And many believers we are like that. చాలా మంది విశ్వాసులు అలాగే ఉంటారు. And I don't know whether how many of you are doing that now seated. ఇక్కడ కూర్చొని మీలో ఎంత మంది ఆ రీతిగా ఇప్పుడు చేస్తున్నారో మరి నాకు తెలీదు. I don't know whether I didn't get sleep last night and the weather is useless and I don't know what will I get for breakfast and when this fellow will stop. Kichi 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 kichi. మనుషులు కిచ 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 అనుకుంటూ ఉంటారు, రాత్రి బాగా నిద్ర పట్టలేదు, ఇప్పుడేమో మొదలు పెట్టినాడు, ఎప్పుడు ముగిస్తాడు, ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ అయ్యిందో లేదో, ఇవన్నీ లోపల కిచ కిచ అంటూ ఉంటాయి. And also we blame the mat upon we sit and the parents to whom we are born and the house in which we live and the college or school where we study and the place where we work. Kichi 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 always. మనం కూర్చున్న ఆ చాపను మనం తిడుతూ ఉంటాం, నేను వీళ్ళకెందుకు పుట్టానా, తల్లిదండ్రుల గురించి అంటూ ఉంటాం, మన ఇంటిని గురించి, మనం చదువుతున్న కళాశాలను గురించి ఎప్పుడు కిచకిచలే. If nothing to blame, we will blame the weather. చూడండి, ఇంకా నిందించడానికి ఏది లేకపోతే వాతావరణాన్ని నిందిస్తాం. So some of us are like sparrows. మనం ఆ రీతిగా కొంతమంది పిచ్చుకల్లాగుంటాం, But some of us are like swallows. కొంతమంది వానకోవెల్లాగుంటారు. They are noisy birds. బాగా పెద్ద శబ్దం చేసే మనుషులు. And they won't be murmuring and they won't be simply saying this, saying that in secret and only in a low voice. చూడండి, ఏదో రహస్యంగా గుసగుసలాడుతూ మెల్లమెల్లిగా మాట్లాడే వాళ్ళుగా వీళ్ళు ఉండరు. These people want to appear very brave. వీళ్ళు చాలా ధైర్యంగా కనబడాలి. Stop, stop.
ఆపండి ఆపండి అంటారు. And don't come here. లోపలికి రావద్దు, ఇక్కడికి రావద్దు. Everywhere fighting, shouting, quarreling. కాబట్టి ప్రతి చోట జగడము, పోట్లాట, అల్లరి. In the dining place, in the line, quarreling. మనం భోజనం కొరకు కూర్చున్నప్పుడు అక్కడ జగడమే. Coming inside the house of God, quarreling. దేవుని మందిరం లోపలికి వచ్చేటప్పుడు కూడా జగడమే. Everybody should hear our voice. ప్రతి ఒక్కరు నా స్వరం వినాలి. Like this swallow has a garrulous, very strong sound. కాబట్టి ఈ రీతిగా వాన కోవెలకి బాగా అందరికి వినబడేటట్టుగా గట్టిగా అరిచే శబ్దం గొంతుక ఉంటుంది. Both the believers, whether they are murmuring or whether they are shouting, they are at rest in the altars of God. కాబట్టి ఈ రెండు రకాల విశ్వాసులు, సనిగే గొనిగే విశ్వాసులు, గట్టిగా అరిచే విశ్వాసులు, ఇద్దరికి కూడా దేవుని యొక్క మందిరములో బలిపీఠము దగ్గర సంతృప్తి దొరుకుతా ఉంది. We will see one more thing about this swallow and sparrow. ఈ పిచ్చుకలను గూర్చి, వానకోవెలను గూర్చి మరొక సంగతి కూడా చూద్దాం. I think there are 7 things. We don't have time for that. వాటి కొరకు 7 విషయాలు ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు సమయం లేదు. And the next thing, రెండవ విషయము, and the sparrow is a wandering bird. ఈ యొక్క పిచ్చుకలు అనేవి అటు ఇటు ఊరికే సంచరించే పక్షులుగా ఉంటున్నాయి. First day the sparrow would build its nest in this corner. మొట్టమొదటి దినాన ఈ పిచ్చుక ఈ మూలన గూడు కట్టుకుంటుంది. Next day it would take all the straw, all the cotton, all the feather, go to that corner. రెండవ దినాన అక్కడ నుండి ఆ గడ్డి, ఆ పీచు, ఆ పత్తి అవన్నీ కూడా తీసుకొని ఆ మూలకి వెళ్ళిపోతుంది. Third day on that wall. మూడవ దినాన అక్కడ బాలేదని ఈ మూలకి వెళ్తుంది. Always changing. ఆ రీతిగా స్థలాలను మారుస్తూ ఉంటుంది. We are also experts like that. మనము కూడా ఇటువంటి విషయంలో బాగా నేర్పు గలవారం. Some of us change our groups. మనలో కొంతమంది మన గ్రూపులు మారుస్తుంటారు. Group experts. అంటే గ్రూపు నిపుణులు. I will take BIPC. నేను బైపీసీ తీసుకుంటాను. After 1 week, no, I will go to MPC. వారం అయిన తర్వాత ఇది బాలేదు, నేను ఎంపీసీ తీసుకుంటాను. And after another 3 days, మళ్ళీ 3 రోజులు ఎంపీసీలో కూర్చొని no, I will go to accountancy and economics and I will go to some other subject. ఇది బాలేదు, నాకు సిఈసి బాగుంది, కామర్స్ అకౌంటెన్సీ చేస్తానని సిఈసికి పోతారు. And like that we are sometimes group experts. ఆ రీతిగా గ్రూపులు మార్చే వారంగా, మంచి నేర్పు గల వారంగా మనం కొన్నిసార్లు ఉంటాం. Sometimes school experts, college experts. కొన్నిసార్లు స్కూల్ నిపుణులము, కాలేజీ నిపుణులముగా ఉంటాం. One school to another school, one college to another college. ఒక స్కూల్ వదిలేసి మరొక స్కూల్ కి, ఒక కాలేజ్ మానేసి మరొక కాలేజీకి. And some believers are like that. కొంతమంది విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. Brother, where are you living? సోదరుడా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? Very near Hebron. హెబ్రోన్ కి దగ్గరే బ్రదర్. This Mushirabad road only. ముషిరాబాద్ రోడ్ లోనే బ్రదర్. After 1 week, ఒక వారం అయినాక I am in Banjara Hills. నేను బంజారా హిల్స్ వెళ్ళిపోయాను బ్రదర్. And that house is not good. అక్కడ కూడా ఇల్లు బాలేదు. And then Banjara Hills also, that house is not good. బంజారా హిల్స్ లో కూడా ఇల్లు బాలేదు. Then after 1 month, Tarnaka. మళ్ళీ ఓ నెల అయినాక తార్నాకి We వెళ్తాడు. are never satisfied. అంటే ఈ వ్యక్తి ఎప్పటికీ తృప్తి పొందడు. And somebody went to a house ఒకరు ఒక ఇంటికి వెళ్ళారు. and there were 3 chapel stands. అక్కడ 3 చెప్పల స్టాండ్లు ఉన్నాయి. And why 3 chapel stands? అయ్యో, ఎందుకండి 3 చెప్పల స్టాండ్లు? No, 1 chapel stand for me, my wife and my son. ఒకటేమో నాకు, నా భార్య, నా కుమారుని కొరకు ఒక చెప్పల స్టాండ్. But other 2 chapel stands for my daughter. మిగతా 2 చెప్పల స్టాండ్లు నా కుమార్తె కొరకు. Chapel expert. అంటే చెప్పులు ఎక్స్పర్ట్ అన్నమాట. Go out, bring only chapel. అంటే బయటికి పోయి ఏం కొంటారు అంటే చెప్పులే. Like that some boys are there, shoe experts. కొంతమంది బాయ్స్ ఉంటారు, వాళ్ళు షూ ఎక్స్పర్ట్. Pointed shoe and blunt shoe, black shoe, brown shoe and no color shoe, anything they will buy. పాయింటెడ్ షూ, బ్లంట్ షూ, బ్లాక్ షూ, ఇంకా ఈ రీతిగా రకరకాల షూస్ అవన్నీ కొంటూ ఉంటారు. Man is not satisfied. కాబట్టి మనుషుడు తృప్తి లేని మనుషుడుగా ఉంటున్నాడు. Some people are friendship experts. కొంతమంది స్నేహము విషయంలో నేర్పు గలవారు. How are you, ma? మనం ఎలాగున్నావు? How is your friend Mercy? నీ స్నేహితురాలు మర్సీ ఎలాగుంది? No, now not Mercy. లేదు అంకుల్, మర్సీ ఇప్పుడు నాకు స్నేహితురాలు కాదు. I had Sneha after Mercy. మర్సీ తర్వాత స్నేహ కూడా స్నేహంగా ఉండింది. And after Sneha I had Rupa. స్నేహ తర్వాత ఇప్పుడు రూప నాకు స్నేహితురాలు. And after Rupa తర్వాత and I had somebody else. ఇంకొకరి కొరకు చూస్తున్నా. And fat and lean, dark and fair and so many choices. కాబట్టి లావుగా ఉన్నవాళ్ళు, బక్కగా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవారు, నల్లగా ఉన్నవారు, ఆ రీతిగా ఎన్నో ఎంపికలు. Talkative and silent. ఎంతో మాట్లాడే వాళ్ళు, లేక మౌనంగా We are ఉన్నవారు. choosy people and we are changing people. We are dissatisfied people. కాబట్టి ఈ రీతిగా ఎన్నుకునే వారంగా, సంతృప్తి లేని వారంగా మనం ఉంటుంటాం. Pray for my marriage. నా వివాహం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. What is your age?
నీ వయసు ఎంత? 25. 25. After some time, కొన్ని దినాల తర్వాత kindly continue to pray for my wedding. ఆ వివాహం కొరకు దయచేసి ప్రార్థనలో కొనసాగుతూ ఉండండి. Are you not married still? నీకు ఇంకా పెళ్లి కాలేదా? No, we are still looking. లేదు, ఇంకా నేను చూస్తూ. What is your age? నీ వయసు ఎంత? 32. 32. Arey baba. 7 years looking, looking, finished. చూడండి, 7 సంవత్సరాలు పెళ్లి కొరకు చూడటం, వారిని చూడటం, వీరిని చూడటం, ఎంపిక చేసుకోవటం, దీంట్లోనే ఉండిపోయినారు. Sparrow believer. కాబట్టి పిచ్చుక లాంటి విశ్వాసులు. This swallow is a migrating bird. కాబట్టి ఈ యొక్క పిచ్చుక అటు ఇటు సంచరించే పక్షిగా ఉంటుంది. Today they would be in Hyderabad. ఈ దినమున హైదరాబాద్ లో ఉండొచ్చు. After 3 months they would be in England. 3 నెలల తర్వాత ఇంగ్లాండ్ లో ఉంటారు. And according to the climate they would travel long thousands of miles. చూడండి, యొక్క వాతావరణాన్ని అనుసరించి చాలా దీర్ఘంగా, చాలా దూరం కూడా మైళ్ళ కొలది ప్రయాణం చేసి వెళ్తుంటాయి. And then from there they go to Siberia. అక్కడ నుండి సైబీరియాకి వెళ్తాయి. Again the same month they will come back to Hyderabad. మళ్ళీ హైదరాబాద్ లో పోయిన సంవత్సరం ఏ నెలలో వచ్చినాయో అదే నెలకు మళ్ళీ ఇక్కడ ఉంటాయి. Some people are expert in that. కొంతమంది ఇటువంటి విషయాల్లో కూడా నిపుణులు. Brother, I have to study MBBS in Russia. సహోదరుడా, రష్యాలో నేను MBBS చదవాలి. If God has guided you, if you are prepared well, you would have studied MBBS here itself. చూడండి, దేవుడు నిన్ను నడిపించి ఉంటే, దేవుని చిత్తమై ఉంటే నువ్వు ఇక్కడే MBBS చదివేవాడు. And some people want to study 10th standard in UK. కొంతమంది 10వ తరగతి SSC ఎగ్జామ్ UK లో రాయాలనుకుంటారు. And people are interested in migrating. కాబట్టి ఆ రీతిగా ఒక స్థలం నుండి మరో స్థలానికి పోవాలి అని ప్రజలు ఎంతో ఆశ కలిగి From ఉంటారు. there the phone comes. అక్కడ నుండి ఫోన్ వస్తుంది. Uncle, I am weeping every day. అంకుల్, ప్రతి దినము నాకు దుఃఖం వస్తా ఉంది అంకుల్. Pray I may come back to Hyderabad. త్వరగా హైదరాబాద్ వచ్చేసేటట్లుగా నా కొరకు భారంగా ప్రార్థన చేయండి అంకుల్. No, I am not joking. It is a fact. నేను జోకులు చెప్పడం లేదండి, ఇవి సత్యాలు, నిజంగా జరిగిన విషయాలు. Migrating believers. కాబట్టి ఇటు అటు సంచరించే విశ్వాసులు. But all these people, if they give time and appreciation for the sanctuary, for the church, they will be satisfied and God will keep them in a satisfied life. కాబట్టి ఇటువంటి వారందరూ కూడా దేవుని మందిరాన్ని ఘనపరుస్తూ, దేవుని మందిరం కొరకు సమయం ఇస్తూ అక్కడ సమయం గడిపేవారుగా ఉంటే, దేవుని సన్నిధిలో వారు సంతోషాన్ని, సంతృప్తిని పొందేవారుగా ఉంటారు. What is our chief satisfaction? మనకు ప్రాముఖ్యమైన సంతృప్తి ఏంటి? Where God rests, there we have rest. ఎక్కడైతే దేవుడు నివసిస్తున్నాడో అక్కడ మనం నివసించుట. And Psalm 132. కీర్తన 132. We are turning to Psalm 132, please. కీర్తన 132 చూద్దాం. Psalm 132. 132వ కీర్తన And verses 7 and 8. 7-8 వచనాలు. We will go into his tabernacles, we will worship at his footstool. Arise, O God, into thy rest, thou and the ark of thy strength. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా, లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. Please note verse 7. 7వ వచనం గమనించండి. Tabernacle. అక్కడ నివాస స్థలం అనే మాట వాడబడింది. Verse 8. 8వ వచనం. Into thy rest. నీ విశ్రాంతి స్థలం. Where does God rest? In his tabernacle. దేవుడు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడు? ఆయన యొక్క గుడారములో, ఆయన నివాస స్థలములో. God has no rest without you and me. నీవు నేను లేకుండగా దేవునికి విశ్రాంతి కలగదు. We may try to live our life without God. దేవుడు లేకుండగా మనము మన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయొచ్చు. We are dirty people, rebellious people, ungrateful people. మనం ఎంతో మురికి వారము, తిరుగుబాటు చేసే వారము, వ్యతిరేకంగా మాట్లాడే వారం. But our loving God, he is constant in loving us. అయితే మన ప్రేమ గల దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. Without us, he is not happy. మనము లేకుండా ఆయన సంతోషంగా ఉండడు. Without our fellowship, he is not having any rest. మన సహవాసము లేకుండా ఆయనకు విశ్రాంతి లేదు. That is why that holy God has put his fullness, his loving presence, living presence always in the midst of his children with so many weaknesses. ఆ కారణాన్ని బట్టి ఎన్నో బలహీనతలు ఉన్నటువంటి తన బిడ్డల మధ్య ఆ గొప్ప దేవుడు తన యొక్క సర్వ సంపూర్ణతను, తన సమస్తాన్ని ఇక్కడ పెట్టినాడు. He is finding his rest here. ఆయన తన విశ్రాంతిని ఇక్కడ పొందుతున్నాడు. Not in the worship of angels. ఆ దూతల యొక్క ఆరాధనలో కాదు. Not exalted in heaven. ఆ పరలోకములో హెచ్చించబడటం కాదు. In the midst of a small church gathering, even if it is a hut, that is the place of rest for our loving God. చూడండి, ఒక చిన్న సంఘము, అది గుడిసెలో ఉండొచ్చు. ఎక్కడైతే వాళ్ళు చేరి ప్రభువును ఆరాధిస్తున్నారో
అది దేవుని యొక్క విశ్రాంతి స్థలం. 13 and verses 13 and 14 of the same psalm. అదే కీర్తనలో 13, 14 వచనాలు. For the Lord hath chosen Zion, he hath desired it for his habitation. This is my rest forever. Here will I dwell, for I have desired it. కీర్తన 132, 13, 14. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. And that is why where God is desiring to dwell, where his fullness is there, where he is having his rest, there we have our rest. చూడండి, ఆ కారణాన్ని బట్టి దేవుడు తన పరిపూర్ణతను ఇక్కడ పెడతా ఉన్నాడు. ఎక్కడైతే దేవుడు నివసిస్తున్నాడో, విశ్రమిస్తున్నాడో, ఆ స్థలంలో మనము కూడా విశ్రాంతిని పొందగలుగుతాం, సంతృప్తిని పొందగలుగుతాం. Never despise God's house. దేవుని మందిరాన్ని ఎన్నడూ కూడా తృణీకరించకూడదు. No human being has brought you into God's house. ఏ మానవ మాత్రుడు ఈ దేవుని మందిరాన్ని తీసుకొని రాలేదు. No preacher, no leader, and nobody else. Only your God has brought you inside, and you have no right to throw yourself out of the house of God. ఏ బోధకుడు గాని, ఏ నాయకుడు గాని ఈ దేవుని మందిరంలోనికి నిన్ను తీసుకొని రాలేదు. కాబట్టి ఏ విషయంలో కూడా నిన్ను నీవు దేవుని మందిరానికి బయటికి చేర్చుకోకూడదు, లేక బయటికి వెళ్ళకూడదు. Now we hear about the altar in verse 3. 3వ వచనంలో బలిపీఠమును గురించి మనం చూస్తున్నాం. Altar speaks about sacrifice. బలిపీఠము ఈ యొక్క అర్పణలను గురించి, త్యాగమును గురించి మాట్లాడుతుంది. Sacrifice means the cross. ఈ యొక్క అర్పణ, త్యాగము అంటే సిలువ. If you neglect coming to the house of God, the centrality of cross in your life, in your ministry will be lost. చూడండి, నీవు దేవుని మందిరానికి వచ్చే విషయంలో తప్పిపోతే నీ జీవితంలో, నీ యొక్క పరిచర్యలో ఈ సిలువ యొక్క ప్రాముఖ్యత, ఆ విలువ తగ్గిపోతుంది. You will be self-centered, you will be flesh-centered, you will be world-centered. నీవు స్వార్థపూరితంగా, నీ శరీరపూరితంగా, లేక ఈ లోకం వైపుగా మళ్ళీ వ్యక్తిగా అయిపోతావు. And beloved, that is why satisfaction in God's house. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరములోనే సంతృప్తి. Same thing we find in verse 4 also. అదే విషయాన్ని 4వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. Blessed are they that dwell in thy house, they'll be still praising thee. కీర్తన 84, 4వ వచనం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. The Hebrew word dwell means spending time and appreciating. ఇక్కడ హీబ్రూ భాషలో నివసించు వారు అనే ఆ మాట, దాని అర్థం ఏంటంటే అక్కడ ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఆ మందిరాన్ని పొగిడే వాళ్ళు, గొప్పగా గణపరిచేవారు. Spend time, don't look at your watch, don't keep on sighing and heaving and telling when this will be over. Spend time in the house of God and also appreciate, never find fault with the house of God. కాబట్టి దేవుని మందిరంలో ఎల్లప్పుడూ సమయం గడిపే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా వాచి చూడకూడదు, ఆవలిస్తూ ఎప్పుడు ముగిస్తారా అని అనకుండా దేవుని మందిరంలో సమయాన్ని గడుపుతూ మందిరంలో ప్రతిదాన్ని మనం ఘనపరుస్తూ ఉండాలి. God will compensate every time you give to God's house and he will bless you the other time. దేవుని మందిరానికి, దేవునికి నువ్వు ఏ సమయాన్ని అయితే వెచ్చిస్తున్నావో దేవుడు దానికి తగినట్లుగా వేరే విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. And there is a special term in Greek language called kuriakos. గ్రీకు భాషలో ప్రత్యేక మాట కురియాకోస్ అని వాడబడింది. The meaning is belonging to the Lord. దాని అర్థం ఏంటంటే ప్రభువుకి చెందిన వారు. And the same word is used in Revelation 1:10. ప్రకటన 1:10లో కూడా అదే మాట వాడబడింది. That is the Lord's day. అది ప్రభువు దినము. Lord's day belongs to the Lord. అంటే ప్రభువు దినము ప్రభువునకు చెందినది. Lord's day is Sunday, the first day of the week. There is the day of resurrection. చూడండి, ప్రభు దినం అంటే ఆదివారం, ప్రభు తిరిగి లేచినటువంటి దినం. And the first day of the week. వారములో మొదటి దినం. You give the first day of the week, the Lord's day, to the Lord fully, and then the rest of the days will be blessed in your life. వారములో మొదటి దినం ఈ ప్రభు దినాన్ని ప్రభుదే గనక ప్రభుకి నీవు అనుగ్రహిస్తే వారములో మిగతా దినాలు నీకు ఎంతో దీవెనకరంగా దేవుడు చేస్తాడు. Now verses 5 to 7 it speaks about strength. 5వ వచనం నుండి 7వ వచనం వరకున్న ఆ మాటలు ఆయన బలమును గురించి మాట్లాడుతున్నాయి. In verse 5, 5వ వచనంలో in the later part, చివరి భాగంలో, in whose heart are the ways of them? In whose heart are the ways of them? వారి మార్గములు వారికి అతి ప్రియములు. And that is a wrong translation. అది తెలుగులో సరిగ్గా లేదు. Not only Telugu, English also. ఇంగ్లీష్ లో కూడా సరిగ్గా లేదు.
in whose heart are the ways of Zion. దీని అర్థం ఏంటంటే ఎవరి హృదయములో సియోను మార్గములు ఉన్నాయో అని అర్థం. Who are the strong people? ఎవరు బలమునందు మనుషులు? Who can do great things for God? దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగల వారు ఎవరు? People in whose heart are the ways of Zion. Zion means the church. ఎవరి హృదయములో సియోను మార్గములు ఉంటాయో అంటే సంఘం యొక్క మార్గాలు ఉంటాయో వారు చేయగలరు. And even if they go through valley of weeping, verse 6. 6వ వచనంలో అట్టివారు ఈ బాకా లోయలో ఏడుస్తూ వెళ్ళినా And they make it as a place of rejoicing, and the people who follow us will quench their thirst. చూడండి, వారు ఆ స్థలాన్ని కూడా సంతోషకరమైన స్థలాలుగా మారుస్తా ఉంటారు. వారు వెనకాల వచ్చే వారు కూడా దప్పిక తీర్చుకుంటారు. They don't lie down and they don't lose their faith, but they go from strength to strength because the ways of Zion are in their heart. వాళ్ళు తరిగిపోరు, విశ్వాసములో సన్నగిల్లరు. వారి హృదయాల్లో సియోను మార్గాలు ఉన్నాయి కాబట్టి దినదినము వారు బలాభివృద్ధి నొందుతూ ఉంటారు. The third blessing, 3వ ఆశీర్వాదం verses 8 to 12, 8 నుండి 12 వరకు it speaks about the success. అది విజయాన్ని గురించి మాట్లాడుతా ఉంది. Beloved, we have seen three things. వీళ్ళలో 3 సంగతులు మనం చూస్తున్నాం. In the house of God, in the church. దేవుని మందిరములో, సంఘములో. Number 1, satisfaction. మొట్టమొదటిది సంతృప్తి. Number 2, strength. రెండవది బలము. Number 3, success. మూడవది విజయము. May the Lord speak to us what the human words have failed to explain. May the Holy Spirit minister to our needs. ఏ విషయాలైతే మానవ మాటల్లో వివరించలేకపోయామో పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని వివరించును గాక. And yesterday we heard about the life story of his beloved servant, our precious brother Baksing. నిన్నటి దినాన్న దేవుని ప్రియ దాసుడు, మన ప్రియతమ సహోదరుడు బక్సింగ్ గారిని గురించి మనం వింటూ వచ్చాం. After much prayer, after much sacrifice, waiting upon the Lord revealed to him about the vision of the church. ఎంతో ప్రార్థన ద్వారా ఎంతో కనిపెట్టిన తర్వాత దేవుడు ఈ యొక్క సంఘ దర్శనాన్ని ఆయనకు ప్రత్యక్షపరిచాడు. So when God builds the church, we have to build with him. దేవుడు తన సంఘాన్ని కట్టేటప్పుడు మనము ఆయనతో కలిసి కట్టే వారంగా ఉండాలి. 1 Corinthians 3:9 says, 1 కొరింథీ 3:9లో we చెప్పబడింది, are laborers together with God. మనము దేవునితో జత పని వారము. Don't think low of yourself. నిన్ను నీవు ఏదో నేను తక్కువ వాడిని అని అనుకోరాదు. God wants you. God wants you. God wants you. God wants you. దేవుడికి నీవు కావాలి, నీవు కావాలి, నీవు అవసరమై ఉన్నావు. Without you, he cannot build his house. నీవు లేకుండగా తన మందిరాన్ని దేవుడు కట్టడు. Unless you build with him, unless you gather with him, you will be scattering, you will be wasting your life and also your opportunities. నీవు ఆయనతో కట్టకపోతే, నీవు ఆయనతో కలిసి సమకూర్చకపోతే నీవు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. నీవు చెదరగొట్టే వ్యక్తిగా నీవు ఉంటున్నావు. So only one life you are going to live. కాబట్టి ఒకటే జీవితము కదా నీకున్నది. What are you going to leave behind? మరి నీవు వెళ్ళిపోయిన తర్వాత ఏమి వదిలిపెట్టి వెళ్తావు? There were 2 Sauls in the Bible. బైబిల్లో 2 రకాల ప్రాణులు మనం చూస్తున్నాం. Saul. సౌలులను మనం చూస్తున్నాం. In 1 Samuel chapter 16 verse 21, మొదటి సమూయేలు 16:21 వచనంలో one Saul said, I heard exceedingly and I have done foolishly. ఒక సౌలు అంటాడు, నేను ఎక్కువగా విన్నాను, నేను ఎంతో బుద్ధిహీనంగా చేశాను అంటాడు. And another Saul, మరొక సౌలు అంటాడు, he became Paul. ఆయన పౌలుగా మారినాడు. In 2 Timothy chapter 4 verse 7 he says, 2 తిమోతి 4:7 వచనంలో అంటాడు, I have fought a good fight. నేను మంచి పోరాటం పోరాడి తిని, I have finished my course. నా పరుగు కడముట్టించి తిని. One life of a king was a failure. He was a fool. చూడండి, ఒకవైపు ఒక రాజు యొక్క జీవితము అది ఎంతో పతనముతో బుద్ధిహీనంగా జీవించాడు. Another life, it was a success. మరొక జీవితం చూస్తే ఎంతో విజయంతో జీవించాడు. What are you going to leave behind when you leave this world? నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఏమి వదిలిపెట్టి వెళ్తావు? Judas, when he left the world, he left only a piece of rope. ఇస్కారియోతు యూదా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఒక తాడును మాత్రం వదిలేసిపోయినాడు. When Peter, when he left the world, he left the company of God's people behind. పేతురు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు దేవుని ప్రజల ఒక సమూహాన్ని ఆయన వదిలిపెట్టి If God is calling you for his service, దేవుడు తన పరిచర్య కొరకు నిన్ను పిలుస్తూ ఉంటే surrender to him. ఆయనకు లోపర్చుకో. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Kindly don't get up and go. దయచేసి ఎవరు కూడా లేచి వెళ్ళకూడదు. Kindly be upon your knees. మోకాళ్ళ మీద ఉండండి. Close your eyes. కళ్ళు మూసుకోండి. The Lord is here దేవుడు మన మధ్య ఉన్నాడు. and we want to ask you a question. ఒక ప్రశ్న అడగాలని If the కోరుతున్నాను. Lord is speaking to you, దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే, asking you to surrender your life for his service, మీ జీవితాన్ని తన సేవ కొరకు సమర్పించమని ప్రభువు కోరుతా ఉంటే, don't say excuses.
సాకులు చెప్పకూడదు. Today make a decision ఈ దినమున తీర్మానం చేసి and a commitment. ఒక అప్రతిష్ట ప్రభు కొరకు చేసుకో. The rest the Lord will take care. మిగతా విషయాలు దేవుడే చూసుకుంటాడు. Put up your hand, we want to help you. ఆ రీతిగా మీరు చేసినట్లయితే మీ చెయ్యెత్తి చూపెట్టండి. Please don't get up and go. దయచేసి ఎవరు కూడా లేవకూడదు, ఎవరు బయటికి I వెళ్ళకూడదు. don't know whether you are human beings. మీరు మనుషులేనా? దయచేసి కూర్చోండి. ఎవరు లేవకూడదు, నిలబడ్డారు కూర్చోండి. The Lord is here. ప్రభు మన మధ్య It ఉన్నాడు. is an important time. ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలం. Angels are here దేవుని దూతలు ఇక్కడ ఉన్నారు. and we should not take it lightly. మనం ఈ విషయాన్ని చులకనగా తీసుకురాదు. This chance will never come again. ఇటువంటి అవకాశము మళ్ళీ మనకు రాదు. If God is calling you, put up your hand high enough to be seen. Don't be afraid. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నట్లయితే కనబడేటట్లుగా నీ చెయ్యి పైకెత్తి చూపెట్టు. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. You will receive a card, you write your name and address and give to us. ఒక చిన్న కార్డు, ఒక పేపర్ మనం ఇస్తాము. దానిపైన మీ చిరునామా. Sisters, kindly come and help us. Sisters, senior sisters. కొంతమంది పెద్ద సహోదరులు వచ్చి ఈ యొక్క కార్డులు, ఈ కాగితాలు పంచే విషయంలో సహాయం చేయండి. Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Kindly keep your hand raised till you receive the paper. ఈ పేపర్ మీ చేతికి వచ్చే వరకు కూడా మీ చెయ్యి అలాగే ఎత్తి ఉంచండి. Kindly keep your hand raised. మీ చెయ్యి ఎత్తి ఉంచండి. It is our desire and prayer. Many people like Brother Bhakt Singh may be raised up among you this year. సోదరు భక్త్ సింగ్ గారి లాగా మీ మధ్యలో నుండి అనేకులను దేవుడు లేవనెత్తాలని కోరుతా ఉన్నాడు. Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Towards this end. ఈ మూలన సహోదరుల వైపు ఈ మూలన దయచేసి చూడండి. పేపర్స్ ఇస్తున్నారు, పేపర్స్ ఇవ్వండి. Please put up your hand, keep your hand raised till the paper is brought to you. ఈ పేపరు మీకు తీసుకొని వచ్చే వరకు కూడా మీ చెయ్యి పైకెత్తి ఉంచండి. Only one life. మీకు ఉన్నది ఒకే ఒక జీవితం కదా. For what are you going to live? ఈ జీవితంతో నువ్వు ఎలా జీవించాలని కోరుతున్నావు? For money? డబ్బు కొరక? Or for the Lord? ప్రభు కొరక? Make a decision. తీర్మానం చేసుకో. This world will pass away with the lust thereof. ఈ లోకము దాని ఆశయు గతించిపోవును. But he that doeth the will of God abideth forever. అయితే దేవుని చిత్తము చేయువాడు నిత్యము నిలుస్తాడు. Put up your hand. నీ చెయ్యి Hey, పైకెత్తి sit చూపెట్టండి. down. కూర్చోబెట్టండి. Anybody else? లేవనీయొద్దు. దయచేసి ఇంకెవరైనా ఉన్నారా? Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Kindly put up your hand. కనబెట్టేట్టుగా మీ చెయ్యి ఎత్తి చూపెట్టండి. Kindly be patient. Please keep your hand raised till the paper is brought to you. దయచేసి ఓపికతో మీ చెయ్యి ఎత్తి ఉంచండి. Your life is more precious than the whole world. మీ జీవితము ఈ లోకం అంతటి కంటే కూడా ఎంతో విలువైంది. We don't want to close unless we give the paper to the last person who is raising hands. చెయ్యి ఎత్తిన చిట్ట చివరి వ్యక్తి వరకు ఈ పేపరు అందే వరకు మేము ముగించము. Kindly keep your hand raised till the paper is brought. If you have received the paper, put down your hand. ఈ పేపర్ వచ్చే వరకు కూడా మీ చెయ్యి ఎత్తి ఉంచండి. ఓపికతో ఉండండి. పేపర్ మీకు చేరిన తర్వాత చెయ్యి దించండి. Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Don't go away with a struggle in your heart. మీ హృదయంలో ఒక పోరాటంతో వెళ్ళిపోకూడదు. Back. ఆ మధ్యలో Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా?